హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ హోమ్ ఫుడ్స్. ఈరోజు వీడియోలో వేడివేడిగా పల్చటి పప్పుచారు ఇలా చేసుకొని వేడివేడి రైస్లో వేసుకొని తింటుంటే భలే రుచిగా ఉంటుందండి. ఇలా చేసుకోవాలంటే తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. అమ్మ చేసే పప్పుచారు అంటే ఎంత కమ్మగా ఉంటుందో సేమ్ అలాగే చేసుకోవచ్చు అండి. మా అమ్మగారు చిన్నప్పుడు చేసేవారు ఇలా. ఇప్పుడు ఎలా చేసుకోవాలనేది చూద్దాము. ముందు ఒక బౌల్లోకి 2 కప్పుల కందిపప్పును తీసుకోవాలండి. మీరు తీసుకునే పప్పును బట్టి మనకు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పప్పుని నీళ్లు పోసి శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకున్నారంటే బాగా నానుతుంది పప్పు. ఈలోపు మనం పప్పుచారుకు కావాల్సినవి ఒక 7-8 పచ్చిమిరపకాయలు అండి. ఇవి చాలా ఘాటుగా ఉండే పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. అలాగే 3 టమాటాలు, సగం ఉల్లిపాయ, సగమే కట్ చేసి వేసుకుంటున్నానండి నేను. కొద్దిగా చింతపండు, మీరు చేసుకునే పప్పుచారుకు తగ్గట్టుగా చూసి చింతపండు పులుసు తీసుకోవాలి. ఇప్పుడు మనం కడిగి నానబెట్టుకున్న పప్పుని కుక్కర్లో వేసుకుందాము. మనకి ఈ పప్పు అనేది ఎక్కువగా నానితే పప్పు రుచి అనేది మారిపోతుందండి. మనకి ఎక్కువగా నానకుండా ఉంటేనే రుచి బాగుంటుంది పప్పు. ఇప్పుడు తగినన్ని నీళ్ళు వేసుకొని ఇప్పుడు దీంట్లోకి పసుపు, 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, టమాటాలు, ఉల్లిపాయ ముక్కలు ఈ 3 వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. మనకి పప్పు అనేది పొంగకుండా ఉంటుంది, మనం కుక్కర్లో వేస్తాం కాబట్టి. అలాగే కొద్ది కారం వేసుకున్నాను. ఆ కారం వేసేది క్లిప్పింగ్ మిస్ అయిందండి. కొద్దిగా కరివేపాకు, ఒక రెబ్బ కరివేపాకు వేశాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టిన తర్వాత ఒక 2 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న టిప్ అండి, మనకి పప్పు అనేది పొంగకుండా ఉండాలి అంటే ఇలా కుక్కర్ పెట్టిన తర్వాత విజిల్ చుట్టూ ఒక క్లాత్ని చుట్టి పెట్టుకున్నట్టయితే మనకు పప్పు పొంగి స్టవ్ పైన పడకుండా ఉంటుందండి. ఇప్పుడు చూడండి, 2 విజిల్ తర్వాత ప్రెషర్ మొత్తం పోయాక నేను మూతను తీసి చూపిస్తున్నాను. మనకి కరెక్ట్గా ఉడికింది. నీళ్ళు ఎక్కువ కాలేదు, తక్కువ కాకుండా కరెక్ట్గా ఉడికింది చూడండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా సాల్ట్ని వేసుకొని చూసుకొని తగినంత వేసుకోండి. పప్పుచారుకు తగ్గట్టుగా 2 స్పూన్లు వేసుకుంటున్నాను. ఇప్పుడు పప్పు గుత్తి తీసుకొని ఈ పప్పు అనేది మనం బాగా రుబ్బుకోవాలి. ఈ పప్పు మరీ మెత్తగా రుబ్బుకోకూడదండి. పప్పుచారుకి మనకి అంత టేస్ట్ ఉండదు. మెత్తగా రుబ్బుకున్నట్టయితే పిండి చారులాగా ఉంటుంది. మెత్తగా రుబ్బుకుంటే మనకి ఇలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లోకి ముందుగా నానబెట్టుకున్న చింతపండుని బాగా పిసికి దీంట్లో పోసుకోవాలి నీళ్ళని. పప్పుచారు మీకు ఎంత పలచగా కావాలి అనుకుంటే అన్ని నీళ్ళు వేసుకోండి. పులుసు మాత్రం తగ్గట్టుగా వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకున్న పప్పుచారు అనేది అంత రుచిగా ఉండదు. ఇప్పుడు చూడండి, నేను తీసుకున్న చారుకి తగ్గట్టుగా నీళ్ళని వేసుకొని పులుసును చూసుకొని వేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ పప్పుచారు అనేది బాగా మరగాలి మనకి. ఈలోపు మనం పక్కన స్టవ్ ఆన్ చేసుకొని తాలింపు వేసుకోవాలండి. పప్పుచారుకి ఒక గిన్నెను పెట్టుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, అలాగే 2 ఎండుమిరపకాయలు ఇలా మధ్యలో కట్ చేసి వేసుకోవాలి. ఇది లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర, కరివేపాకు ఇవి 2 వేసుకోవాలి. మీ దగ్గర ఉన్నట్టయితే పప్పుచారులోకి ఎండబెట్టిన మెంతుకూరను వేసుకున్నా కూడా పప్పుచారుకు భలే రుచిగా ఉంటుందండి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు పప్పుచారు దీంట్లో వేసుకుందాము. కొద్దిగా తీసి దీంట్లో వేసుకోవాలి. మనం తాలింపు పప్పుచారులో వేయకూడదండి, పప్పుచారే తాలింపులో వేసుకోవాలి. అప్పుడే భలే రుచిగా ఉంటుంది. తాలింపు వేసిన తర్వాత మూతను పెట్టుకోవాలి, మనకు ఆ ఫ్లేవర్ అనేది బయటికి పోకుండా. ఇప్పుడు మూతను తీసి మిగతా పప్పుచారు కూడా దీంట్లో వేసుకొని ఇప్పుడు దీంట్లోకి ముందు మనం కట్ చేసి పెట్టుకున్న సగం ఉల్లిపాయని దీంట్లో వేసుకోవాలి. ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకుంటే మనకు ఆ పప్పుచారులో అవి బాగా మరిగేసరికి భలే రుచిగా ఉంటాయండి ఉల్లిపాయ ముక్కలు కూడా. ఇప్పుడు ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని, నాకు కొంచెం సరిపోలేదండి, నేను కొద్దిగా వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఒకసారి బాగా కలుపుకొని ఈ పప్పుచారు అనేది మనకు బాగా మరగాలి. మనకు పైన నురగలాగా వస్తేనే పప్పుచారు రుచి భలే ఉంటుందండి. మీకు పల్చగా కావాలి అనుకుంటే మరికొన్ని నీళ్ళు వేసుకొని కూడా బాగా మరిగించుకోవచ్చు. ఇప్పుడు గిన్నె పైన మూత పెట్టకుండా మనకు నురుగు వచ్చేలాగా బాగా మరిగించుకోవాలి. మనకు ఆ నురుగే మంచి రుచిగా ఉంటుందండి పప్పుచారుకి. మనకు అది పొంగిపోకుండా చూసుకోవాలి. మనకి ఇలా బాగా మరిగిన తర్వాత ఇప్పుడు మూతను పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొద్దిసేపటి తర్వాత చూడండి, మనకు పప్పుచారు అనేది ఎంత బాగుందో. ఇలా తింటూ ఉంటే భలే రుచిగా ఉంటుందండి. అమ్మ చేతి కమ్మనైన పప్పుచారు అంటే ఇలా ఉండాలి. మీకు పప్పుచారు కమ్మగా రావాలి అనుకున్నప్పుడు
అచ్చం పచ్చిమిరపకాయలు వేసుకొని రుబ్బి తాలింపు వేసుకున్నట్టయితే పప్పుచారు భలే రుచిగా ఉంటుందండి. వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.